మీరు వెబ్సైట్ రన్ చేస్తున్నారా, లేదా బ్లాగ్ రన్ చేస్తున్నారా, లేదా ఈ కామర్స్ స్టోర్ ని రన్ చేస్తున్నారా? బట్ మీ వెబ్సైట్ కి రోజుకి ఎంత మంది వస్తున్నారు అని తెలుసా? ఎక్కడి నుండి వస్తున్నారు అని తెలుసా? లైక్ మొబైల్ నుంచా, డెస్క్టాప్ నుండా, ఇండియా నుంచా, లేదా యుఎస్ నుండా? ఏ పేజ్ ని ఎక్కువ చూస్తున్నారు, ఏ పేజ్ లో బౌన్స్ అవుతున్నారు? మీకు ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ తెలియకపోతే మీరు కళ్ళు మూసుకొని కార్ డ్రైవ్ చేసినట్టు. అది చాలా డేంజరస్ కదా. గూగుల్ అనలిటిక్స్ 4 అంటే మీ వెబ్సైట్ కి ఒక డాష్ క్యామ్ లాంటిది. ఎక్కడ నుండి ఇక్కడ అన్ని రికార్డ్ అవుతాయి, ఎవ్రీథింగ్ ట్రాక్ చేయొచ్చు, ఎవ్రీథింగ్ మెజర్ అవుతుంది. అండ్ బెస్ట్ పార్ట్ ఈస్ కంప్లీట్ ఫ్రీ గూగుల్ ప్రోడక్ట్ అన్న. ఈ వీడియోలో నేను మీకు GA4 A to Z కంప్లీట్ గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెటప్ నుండి రిపోర్ట్స్ వరకు, ఈవెంట్స్ నుండి కన్వర్షన్స్ వరకు అంతా కవర్ చేద్దాం. బిగినర్స్ కి పర్ఫెక్ట్ గైడ్. ఎండ్ వరకు చూడండి. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇఫ్ యు ఆర్ న్యూ హియర్, నేను సుబ్రహ్మణ్యం, 11 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. ఈ ఛానల్లో డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఆన్లైన్ గ్రోత్ గురించి ప్రాక్టికల్ గా తెలుగులో నేర్చుకుంటారు. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, గూగుల్ అనలిటిక్స్ 4 అంటే ఏంటి? గూగుల్ అనలిటిక్స్ 4 ని షార్ట్ గా GA4 అంటారు. ఒక ఫ్రీ వెబ్ అనలిటిక్స్ టూల్ అన్నమాట. ఇది గూగుల్ బిల్డ్ చేసింది. ఇది మీ వెబ్సైట్ ట్రాఫిక్ ని ట్రాక్ చేసి అనలైజ్ చేస్తుంది. ఎక్కడ నుండి విజిటర్స్ వస్తున్నారు, మీ వెబ్సైట్ లో ఏం చేస్తున్నారు, ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, ఎవరు కన్వర్ట్ అవుతున్నారు, ఎవరు బౌన్స్ అవుతున్నారు. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా GA4 మీకు చెప్తుంది అనమాట. గూగుల్ అనలిటిక్స్ 2005 లో స్టార్ట్ అయింది. చాలా ఇయర్స్ గా యూనివర్సల్ అనలిటిక్స్ అనేవాళ్ళం. దాన్ని షార్ట్ గా UA అంటారు. 2020 లో గూగుల్ GA4 ని ఇంట్రొడ్యూస్ చేసింది. 2023 లో యూనివర్సల్ అనలిటిక్స్ పర్మనెంట్ గా షట్ డౌన్ అయింది. ఇప్పుడు GA4 ఓన్లీ వర్షన్, ఓల్డ్ UA వర్షన్ ఇప్పుడు లేదు. సో మీరు ఇప్పుడు నేర్చుకునేది లేటెస్ట్ వర్జన్ అన్నమాట. GA4 లో డిఫరెన్స్ ఏంటి అంటే, ఇది ఈవెంట్స్ బేస్డ్ మోడల్. ఓల్డ్ యూనివర్సల్ అనలిటిక్స్ లో పేజ్ వ్యూస్ బేస్ గా వర్క్ చేసేది. యూజర్ ఒక పేజ్ విజిట్ చేస్తే అది ఒక హిట్ అన్నమాట. సో GA4 లో ఎవ్రీథింగ్ ఒక ఈవెంట్ అన్నమాట. పేజ్ వ్యూ ఒక ఈవెంట్, స్క్రాల్ ఒక ఈవెంట్, క్లిక్ ఒక ఈవెంట్, వీడియో ప్లే ఒక ఈవెంట్, పర్చేస్ ఒక ఈవెంట్, ఎవ్రీథింగ్ ఈవెంట్స్. ఇది మోర్ ఫ్లెక్సిబుల్ అండ్ పవర్ఫుల్. ఇప్పుడు ఇంకొక డిఫరెన్స్ చూద్దాం. క్రాస్ ప్లాట్ఫామ్ ట్రాకింగ్ అన్నమాట. సో GA4 తో మీ వెబ్సైట్ ని, యాప్ ని, రెండిటిని ఒక ప్లేస్ లో ట్రాక్ చేయొచ్చు. యూజర్స్ మొబైల్ యాప్ లో స్టార్ట్ చేసి వెబ్సైట్ లో పర్చేస్ చేస్తే ఫుల్ జర్నీ ట్రాక్ అవుతుంది. ఓల్డ్ UA లో ఇది పాసిబుల్ కాదు. ఇంకొక డిఫరెన్స్ ఏంటి అంటే, AI పవర్డ్ ఇన్సైట్స్. GA4 లో గూగుల్ AI బిల్ట్ ఇన్ గా ఉంది. ఆటోమేటిక్ గా ట్రెండ్స్ ఐడెంటిఫై చేస్తుంది, అనోమలీస్ ని డిటెక్ట్ చేస్తుంది, ప్రెడిక్టివ్ మెట్రిక్స్ ని ప్రాపర్ గా ఇస్తుంది. లైక్ పర్చేస్ ప్రాబబిలిటీ, చర్న్ ప్రాబబిలిటీ, ఎలాంటి యూజర్స్ పర్చేస్ చేసే ఛాన్సెస్ ఎక్కువ అని AI ప్రెడిక్ట్ చేస్తుంది. ఇంకొక డిఫరెన్స్ ఏంటి అంటే, ప్రైవసీ ఫోకస్డ్ అన్నట్టు. సో GA4 కుకీ లెస్. ఇది ఫ్యూచర్ కి రెడీ అవుతుంది. థర్డ్ పార్టీ కుకీస్ లేకుండానే డేటా కలెక్ట్ చేయగలదన్నట్టు. IP అడ్రసెస్ స్టోర్ చేయదు. ప్రైవసీ ఫస్ట్ అప్రోచ్ లాగా ఉంటుంది. ఇప్పుడు గూగుల్ అనలిటిక్స్ 4 సెటప్ చేద్దాం. స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. స్టెప్ 1, analytics.google.com కి వెళ్ళండి. గూగుల్ అకౌంట్ తో సైన్ ఇన్ అవ్వండి. స్టార్ట్ మెజరింగ్ పైన క్లిక్ చేయండి. స్టెప్ 2, అకౌంట్ క్రియేట్ చేయండి. అకౌంట్ నేమ్ ఎంటర్ చేయండి. ఎగ్జాంపుల్ లైక్ మై అనలిటిక్స్. డేటా షేరింగ్ సెట్టింగ్స్ లో రివ్యూ చేయండి అన్ని డిఫాల్ట్ ఆప్షన్స్. సో నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. స్టెప్ 3, ప్రాపర్టీ క్రియేట్ చేయండి. ప్రాపర్టీ నేమ్ ఎంటర్ చేయండి. ఎగ్జాంపుల్ లైక్ మై బిజినెస్ వెబ్సైట్. రిపోర్టింగ్ టైమ్ జోన్ వచ్చి ఇండియా సెలెక్ట్ చేయండి. కరెన్సీ వచ్చి ఇండియన్ రూపీ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. స్టెప్ 4, బిజినెస్ డీటెయిల్స్ లైక్ ఇండస్ట్రీ కేటగిరీ సెలెక్ట్ చేయండి. బిజినెస్ సైజ్ సెలెక్ట్ చేయండి. దెన్ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. స్టెప్ 5, బిజినెస్ ఆబ్జెక్టివ్స్. మీరు GA4 తో ఏం అచీవ్ చేయాలి? లైక్ జనరేట్ లీడ్సా, డ్రైవ్ ఆన్లైన్ సేల్సా,
రైజ్ బ్రాండ్ అవేర్నెస్, ఎగ్జామిన్ యూజర్ బిహేవియర్. మీ గోల్ అనేది సెలెక్ట్ చేయండి. మల్టిపుల్ కూడా సెలెక్ట్ చేయొచ్చు. వన్స్ చేశాక క్రియేట్ పైన సెలెక్ట్ చేయండి. స్టెప్ 6 డేటా స్ట్రీమ్ సెటప్. సో ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేయండి. వెబ్ వెబ్ అనేది సెలెక్ట్ చేయండి. వెబ్సైట్ URL ఎంటర్ చేయండి. స్ట్రీమ్ నేమ్ ఎంటర్ చేయండి. ఎగ్జాంపుల్ లైక్ మై వెబ్సైట్ స్ట్రీమ్. నెక్స్ట్ వచ్చి క్రియేట్ స్ట్రీమ్ పైన క్లిక్ చేయండి. స్టెప్ 7 మెజర్మెంట్ ఐడిని కాపీ చేయండి. లైక్ G- ఫాలోడ్ బై నంబర్స్ ఫార్మాట్ లో ఉంటుంది. ఇది మీ యూనిక్ ట్రాకింగ్ ఐడి. ఇది వెబ్సైట్ లో ఇన్స్టాల్ చేయాలి. స్టెప్ 8 GA4 వెబ్సైట్ లో ఇన్స్టాల్ చేయండి. బెస్ట్ మెథడ్ వచ్చి గూగుల్ ట్యాగ్ మేనేజర్ ని యూస్ చేయండి. నా GTM వీడియోలో GA4 ట్యాగ్ సెటప్ స్టెప్ బై స్టెప్ కవర్ చేశాను. ఆ వీడియో కూడా ఒక్కసారి చూడండి. డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అదర్ మెథడ్స్ లైక్ వర్డ్ ప్రెస్ కి గూగుల్ సైట్ కిట్ ప్లగిన్ ఇన్స్టాల్ చేయండి. ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతుంది. మాన్యువల్ మెథడ్ వచ్చి GA4 ట్రాకింగ్ కోడ్ కాపీ చేసి వెబ్సైట్ హెడ్ ట్యాగ్ లో పేస్ట్ చేయాలి. బట్ GTM మెథడ్ ఈస్ బెస్ట్ మెథడ్. మై రికమెండేషన్ ఆల్వేస్ యూస్ GTM గూగుల్ ట్యాగ్ మేనేజర్. స్టెప్ 9 వెరిఫై ఇన్స్టాలేషన్. GA4 డాష్ బోర్డ్ లో రియల్ టైమ్ రిపోర్ట్ ఓపెన్ చేయండి. వెబ్సైట్ ని విజిట్ చేయండి. రియల్ టైమ్ లో మీకు విజిట్ కనిపిస్తే అది ఇన్స్టాలేషన్ ప్రాపర్ గా అయినట్టు. లేదు అంటే లేదు అన్నట్టు. లేదంటే గూగుల్ ట్యాగ్ అసిస్టెన్స్ తో కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు GA4 సెటప్ కంప్లీట్ గా అయింది. డేటా ఫ్లో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు GA4 డాష్ బోర్డ్ ఫస్ట్ టైం ఓపెన్ చేస్తే కొంచెం కన్ఫ్యూజన్ గా అనిపించవచ్చు. బట్ వరీ అవ్వకండి, నేను చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెఫ్ట్ సైడ్ లో నావిగేషన్ మెనూ ఉంది. 5 సెక్షన్స్ ఉంటాయన్నట్టు. ఈచ్ సెక్షన్ ను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెక్షన్ 1 హోమ్. ఇక్కడ ఓవర్ వ్యూ డాష్ బోర్డ్, కీ మెట్రిక్స్ సమ్మరీ లైక్ యాక్టివ్ యూజర్స్, న్యూ యూజర్స్, రెవెన్యూ, ఎంగేజ్మెంట్, టైం, క్విక్ స్నాప్ షాట్స్ అన్ని కనిపిస్తాయి. సెక్షన్ 2 రిపోర్ట్స్. ఇది మెయిన్ సెక్షన్. డీటెయిల్డ్ డేటా ఇక్కడ దొరుకుతుంది. సబ్ సెక్షన్స్ ఉంటాయి లైక్ రియల్ టైం. రైట్ నో మీ వెబ్సైట్ లో ఎంత మంది ఉన్నారో లైవ్ గా కూడా చూడొచ్చు. ఎక్కడ నుండి వచ్చారో ఈ పేజెస్, ఏ పేజెస్ చూస్తున్నారో కూడా తెలుస్తుంది. లైఫ్ సైకిల్ రిపోర్ట్స్ లైక్ అక్విజిషన్, యూజర్స్ ఎక్కడ నుండి వస్తున్నారు, గూగుల్ సెర్చ్ నుండా, సోషల్ మీడియా నుండా, యాడ్స్ నుంచా, లేదా డైరెక్ట్ గా వస్తున్నారా, అన్ని ఇక్కడ చూడొచ్చు. ఎంగేజ్మెంట్ సెక్షన్ లో యూజర్స్ ఏం చేస్తున్నారు, ఏ పేజెస్ చూస్తున్నారు, ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, ఈ ఈవెంట్స్ ఫైర్, ఎలాంటి ఈవెంట్స్ ఫైర్ అవుతున్నాయి అవి కూడా చూడొచ్చు. మానిటైజేషన్ లో ఈ కామర్స్ డేటా లైక్ రెవెన్యూ, పర్చేజెస్, ప్రొడక్ట్స్ అన్ని చూడొచ్చు. రిటెన్షన్ లో వచ్చేసరికి యూజర్స్ రిటర్న్ అవుతున్నారా, ఎంత పర్సంటేజ్ మళ్ళీ వస్తున్నారు. యూజర్ రిపోర్ట్స్ లో వచ్చి డెమోగ్రఫిక్స్, కంట్రీ, సిటీ, ఏజ్, జెండర్, మీ ఆడియన్స్ ఎక్కడ ఉన్నారు అని తెలుస్తుంది. టెక్ ఆప్షన్ లో బ్రౌజర్, డివైజెస్, ఆపరేటింగ్ సిస్టమ్స్ లైక్ మొబైల్ వర్సెస్ డెస్క్టాప్ బ్రేక్ డౌన్ కూడా వస్తుంది. సెక్షన్ 3 ఎక్స్ప్లోర్. అడ్వాన్స్డ్ అనాలిసిస్ టూల్స్ లైక్ కస్టమ్ రిపోర్ట్స్ క్రియేట్ చేయొచ్చు, ఫనల్స్ క్రియేట్ చేయొచ్చు, పాత్ అనాలిసిస్ చేయొచ్చు. ఇది అడ్వాన్స్డ్ సెక్షన్ అన్నమాట. బిగినర్స్ కి ఇనిషియల్ గా అవసరం లేదు, బట్ ఫ్యూచర్ లో చాలా పవర్ఫుల్ గా మీకు యూస్ఫుల్ అవుతుంది. సెక్షన్ 4 అడ్వర్టైజింగ్. గూగుల్ యాడ్స్ కనెక్ట్ చేస్తే క్యాంపెయిన్ పర్ఫార్మెన్స్ ఇక్కడ కనిపిస్తుంది. అట్రిబ్యూషన్స్, రిపోర్ట్స్ ఉంటాయి. సెక్షన్ 5 అడ్మిన్. అకౌంట్ అండ్ ప్రాపర్టీ సెట్టింగ్స్ లో డేటా స్ట్రీమ్స్, డేటా రిటెన్షన్, యూజర్ మేనేజ్మెంట్. ఇది సెటప్ అండ్ కాన్ఫిగరేషన్ ను చూపిస్తుంది. బిగినర్స్ మీరు రిపోర్ట్స్ సెక్షన్ ఫోకస్ చేయండి. ఎస్పెషల్లీ రియల్ టైం, అక్విజిషన్ అండ్ ఎంగేజ్మెంట్. ఈ 3 రిపోర్ట్స్ లో 80% డైలీ ఇన్సైట్స్ దొరుకుతాయి. ఇప్పుడు కీ మెట్రిక్స్ కొన్ని చూద్దాం. GA4 లో కొన్ని కీ మెట్రిక్స్ ఉంటాయి. ఇవి అర్థమైతే రిపోర్ట్స్ ఈజీగా అనలైజ్ చేయొచ్చు. మెట్రిక్ 1 యూజర్స్, అంటే మీ వెబ్సైట్ కి వచ్చిన యూనిక్ పీపుల్ కౌంట్ అన్నమాట. సేమ్ పర్సన్ 5 టైమ్స్ వస్తే 1 యూజర్ గా కౌంట్ అవుతుంది. 2 టైప్స్ ఉంటాయి, టోటల్ యూజర్స్, న్యూ యూజర్స్. మెట్రిక్ 2 సెషన్స్, అంటే ఒక యూజర్ విజిట్ ని సెషన్ అంటారు. యూజర్ వెబ్సైట్ కి వచ్చి బ్రౌజ్ చేసి వెళ్తే ఒక్క సెషన్. సేమ్ యూజర్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ వస్తే 2 సెషన్స్ లాగా కౌంట్ అవుతుంది. సెషన్ లో 30 మినిట్స్ ఇన్యాక్టివిటీ తరువాత ఆటోమేటిక్ గా ఎక్స్పైర్ అవుతుంది. మెట్రిక్ 3 ఎంగేజ్డ్ సెషన్స్, అంటే ఇది GA4 లో న్యూ కాన్సెప్ట్. ఎంగేజ్డ్ సెషన్ అంటే 10 సెకండ్స్ కన్నా
ఎక్కువ టైం స్పెండ్ చేస్తే ఆర్ ఒక కన్వర్షన్ ఈవెంట్ ఫైర్ అయింది ఆర్ 2 పేజెస్ కన్నా ఎక్కువ విజిట్ చేస్తే ఇలాంటి 3 కండిషన్స్ మీట్ అయితే అది ఎంగేజ్డ్ సెషన్ అన్నమాట. ఇది ఓల్డ్ బౌన్స్ రేట్ కన్నా బెటర్ మెట్రిక్ లాగా వర్క్ అవుతుంది. మెట్రిక్ 4 ఎంగేజ్మెంట్ రేట్ అంటే ఎంగేజ్డ్ సెషన్స్ డివైడెడ్ బై టోటల్ సెషన్స్ అన్నమాట, మల్టిప్లైడ్ బై 100 అన్నమాట. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక 1000 సెషన్స్ ఒక 600 ఎంగేజ్డ్ సెషన్స్ అంటే ఇప్పుడు ఎంగేజ్మెంట్ రేట్ ఎంత ఉంటుంది? 60%. హయ్యర్ ఉంటే చాలా బెటర్, 60% ప్లస్ ఉంటే చాలా మంచిది. ఇక్కడ 40% కన్నా తక్కువ ఉంటే కాంటెంట్ ఆర్ పేజ్ ఎక్స్పీరియన్స్ ఇంప్రూవ్ చేయాలి అన్నమాట. మెట్రిక్ 5 యావరేజ్ ఎంగేజ్మెంట్ టైం అంటే యూజర్స్ యావరేజ్ గా మీ వెబ్సైట్ లో ఎంత టైం యాక్టివ్ గా స్పెండ్ చేశారు. ఇక్కడ యాక్టివ్ టైం మాత్రం కౌంట్ అవుతుంది. కొంతమంది ట్యాబ్ ఓపెన్ చేసి మర్చిపోతారు, ఆ టైం కౌంట్ అవ్వదు. హయ్యర్ ఉంటే చాలా బెటర్, లైక్ 2 minutes ప్లస్, గుడ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద వెబ్సైట్స్ అన్నారు. మెట్రిక్ 6 బౌన్స్ రేట్ అంటే GA4 లో బౌన్స్ రేట్ అంటే ఎంగేజ్డ్ సెషన్స్ కానీ లేదంటే సెషన్స్ పర్సంటేజ్. ఓల్డ్ UA లో బౌన్స్ రేట్ అంటే ఒక పేజ్ చూసి వెళ్ళిపోతే అది బౌన్స్ రేట్ అంటారు. కానీ న్యూ GA4 లో డిఫరెంట్ గా ఉంటుంది. 10 seconds కన్నా తక్కువ ఉంది. ఇక్కడ కన్వర్షన్స్ ఉండవు, ఒక పేజ్ మాత్రమే చూస్తే దెన్ అది బౌన్స్ అన్నమాట. బౌన్స్ రేట్ ఎప్పుడే కానీ లోయర్ గానే ఉండాలి. మెట్రిక్ 7 కన్వర్షన్స్ అంటే మీరు డిఫైన్ చేసిన ఇంపార్టెంట్ యాక్షన్స్ లైక్ పర్చేజ్, సైన్ అప్, ఫార్మ్ సబ్మిట్. GA4 లో ఎలాంటి ఈవెంట్ ని కన్వర్షన్ గా మార్క్ చేయొచ్చు లేటర్ ఈ సెక్షన్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెట్రిక్ 8 ఈవెంట్స్ కౌంట్ అంటే టోటల్ ఈవెంట్స్ ఫైర్ అయిన కౌంట్ అన్నమాట. లైక్ పేజ్ వ్యూస్, స్క్రాల్స్, క్లిక్స్, కస్టమ్ ఈవెంట్స్ అంతా ఇంక్లూడ్ చేస్తుంది. ఇప్పుడు మోస్ట్ యూస్ఫుల్ రిపోర్ట్స్ చూద్దాం. రిపోర్ట్ 1 రియల్ టైమ్ రిపోర్ట్. రిపోర్ట్స్ లో రియల్ టైం క్లిక్ చేయండి. లాస్ట్ 30 minutes లో ఎంత మంది మీ వెబ్సైట్ లో ఉన్నారో చూపిస్తుంది. యూజర్స్ బై సోర్స్, యూజర్స్ బై కంట్రీ, యూజర్స్ బై పేజ్, ఈవెంట్స్ ఫైరింగ్ అన్ని చూపిస్తుంది. ఇది ఎప్పుడు యూస్ఫుల్ అవుతుంది అంటే న్యూ క్యాంపెయిన్ లాంచ్ చేసినప్పుడు, న్యూ కాంటెంట్ పబ్లిష్ చేసినప్పుడు ఇక్కడ లైవ్ డేటా చూడొచ్చు. రిపోర్ట్ 2 ట్రాఫిక్ అక్విజిషన్ రిపోర్ట్. రిపోర్ట్స్ లో అక్విజిషన్ లో ట్రాఫిక్ అక్విజిషన్ పైన క్లిక్ చేయండి. ఎక్కడ యూజర్స్ ఎక్కడి నుండి వస్తున్నారో చూపిస్తుంది. ఛానల్స్ ఉంటాయి లైక్ ఆర్గానిక్ సెర్చ్, పెయిడ్ సెర్చ్, డైరెక్ట్, సోషల్, రెఫరల్, ఈమెయిల్, డిస్ప్లే. ఈ రిపోర్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఎలాంటి ఛానల్ బెస్ట్ ట్రాఫిక్ ఇస్తుందో తెలుస్తుంది, ఎలాంటి ఛానల్ వేస్ట్ అవుతుందో ఇక్కడ మనకు ప్రాపర్ గా తెలుస్తుంది. బడ్జెట్ అలొకేషన్ డిసిషన్ కి ఈ రిపోర్ట్స్ చాలా యూజ్ అవుతాయి. రిపోర్ట్ 3 ఎంగేజ్మెంట్ రిపోర్ట్స్. పేజెస్ అండ్ స్క్రీన్స్ రిపోర్ట్. ఎలాంటి పేజెస్ మోస్ట్ పాపులర్ గా ఉన్నాయి, ఎలాంటి పేజెస్ పైన ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు, ఎలాంటి పేజెస్ కి ఎక్కువ ఈవెంట్స్ వస్తున్నాయి. ఇక్కడ టాప్ పర్ఫార్మింగ్ కాంటెంట్ పేజెస్ ని ఐడెంటిఫై చేయొచ్చు, అలాగే పూర్ పర్ఫార్మింగ్ పేజెస్ ని ఫిక్స్ చేయొచ్చు. ఈవెంట్స్ రిపోర్ట్స్ లో ఎలాంటి ఈవెంట్స్ ఎక్కువగా ఫైర్ అవుతున్నాయి లైక్ పేజ్ వ్యూస్, స్క్రాల్స్, క్లిక్స్, ఫైల్ డౌన్లోడ్స్, వీడియో ప్లేస్. ఇక్కడ యూజర్ బిహేవియర్ ని అర్థం చేసుకోవచ్చు. రిపోర్ట్ 4 డెమోగ్రాఫిక్స్ రిపోర్ట్స్. యూజర్ రిపోర్ట్స్ డెమోగ్రాఫిక్స్ లో కంట్రీ, సిటీ, మీ ఆడియన్స్ ఎక్కడ నుండి వస్తున్నారో తెలుస్తుంది. ఏజ్, జెండర్ అన్ని ఇక్కడ చూడొచ్చు. ఆడియన్స్ ని అర్థం చేసుకోవటానికి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. రిపోర్ట్ 5 టెక్ రిపోర్ట్ అంటే యూజర్స్ బై బ్రౌజర్ లైక్ క్రోమ్, సఫారీ, ఫైర్ ఫాక్స్. యూజర్స్ బై డివైస్ అంటే మొబైల్, డెస్క్టాప్, టాబ్లెట్. యూజర్స్ బై ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే ఆండ్రాయిడ్, iOS, విండోస్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీ వెబ్సైట్ మొబైల్లో ఎక్కువ ట్రాఫిక్ వస్తుంది అంటే మీరు మొబైల్ ఆప్టిమైజేషన్ చేయాలి. స్పెసిఫిక్ బ్రౌజర్ లో ఇష్యూస్ ఉన్నా కూడా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇప్పుడు ఈవెంట్స్ చూద్దాం. GA4 లో ఈవెంట్స్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇక్కడ ఎవ్రీథింగ్ ఇస్ అన్ ఈవెంట్. 4 టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి. టైప్ 1 GA4 ఆటోమేటిక్ గా కలెక్ట్ చేస్తుంది, మీరు ఏం చేయనక్కర్లేదు. ఎగ్జాంపుల్స్ లైక్ పేజ్ వ్యూ, సెషన్ స్టార్ట్, ఫస్ట్ విజిట్, యూజర్ ఎంగేజ్మెంట్. టైప్ 2 ఎన్హాన్స్డ్ మెజర్మెంట్ ఈవెంట్స్. GA4 సెట్టింగ్స్ లో ఎనేబుల్ చేస్తే ఆటోమేటిక్ గా ట్రాక్
ట్రాక్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ లైక్ స్క్రాల్, క్లిక్, ఫైల్ డౌన్లోడ్, వీడియో స్టార్ట్, వీడియో కంప్లీట్, ఫార్మ్ స్టార్ట్, ఫార్మ్ సబ్మిట్. ఈ ఫీచర్స్ అన్ని ఎనేబుల్ చేయడానికి అడ్మిన్ లో డేటా స్ట్రీమ్స్ కి వెళ్ళండి. మీ వెబ్ స్ట్రీమ్ పైన క్లిక్ చేయండి. ఎన్హాన్స్డ్ మెజర్మెంట్ సెక్షన్ లో టాగల్ ఉంటుంది, అది ఆన్ చేయండి. ఇది నేను స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తాను. ఇక్కడ ఫ్రీ డేటా దొరుకుతుంది. టైప్ 3 రికమెండెడ్ ఈవెంట్స్. గూగుల్ రికమెండ్ చేసిన ఈవెంట్ నేమ్స్ మీరు మాన్యువల్లీ సెటప్ చేయాలి GTM తో ఆర్ GTAG కోడ్ తో. ఎగ్జాంపుల్స్ లైక్ లాగిన్, సైన్ అప్, పర్చేస్, యాడ్ టు కార్ట్, జనరేట్, లీడ్, సర్చ్. గూగుల్ రికమెండ్ చేసిన నేమ్సే యూజ్ చేయండి. అప్పుడు గూగుల్ రిపోర్ట్స్ లో బెటర్ గా మనము అర్థం చేసుకోవచ్చు. టైప్ 4 కస్టమ్ ఈవెంట్స్. మీ స్పెసిఫిక్ బిజినెస్ నీడ్స్ కి కస్టమ్ ఈవెంట్స్ క్రియేట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్స్ లైక్ క్యాలిక్యులేటర్ యూజ్డ్, బ్రోషర్ రిక్వెస్ట్, ఎనీ కస్టమ్ యాక్షన్ ని ట్రాక్ చేయొచ్చు. కస్టమ్ ఈవెంట్స్ GTM తో సెటప్ చేయడం చాలా ఈజీ. నా GTM వీడియోలో ఈవెంట్ ట్రాకింగ్ డీటెయిల్డ్ గా కవర్ చేశాను, ఛానల్లో చెక్ చేయండి. ఇప్పుడు కన్వర్షన్స్ సెటప్. ఈవెంట్స్ లో కొన్ని స్పెషల్ ఈవెంట్స్ ఉంటాయి, అవి మీ బిజినెస్ కి ది మోస్ట్ ఇంపార్టెంట్. వాటిని కన్వర్షన్స్ గా మార్క్ చేయాలి. GA4 లో కన్వర్షన్స్ ని కీ ఈవెంట్స్ అంటారు. ఇక్కడ ఎలా మనం కీ ఈవెంట్స్ ని మార్క్ చేయాలి అంటే స్టెప్ 1, అడ్మిన్ కి వెళ్ళండి. డేటా డిస్ప్లే లో కీ ఈవెంట్స్ పైన క్లిక్ చేయండి. న్యూ కీ ఈవెంట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఈవెంట్ నేమ్ ఎంటర్ చేయండి. ఎగ్జాంపుల్ లైక్ జనరేట్, లీడ్ ఆర్ పర్చేస్. దెన్ సేవ్ చేయండి. ఇప్పుడు ఆ ఈవెంట్ ఫైర్ అయిన ప్రతిసారి GA4 అది ఒక కీ ఈవెంట్ గా కౌంట్ చేస్తుంది. రిపోర్ట్స్ లో మనం సెపరేట్ గా చూడొచ్చు. మనం కొన్ని ఇంపార్టెంట్ కీ ఈవెంట్స్ సెటప్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్స్ లైక్ కామర్స్ వెబ్సైట్ తీసుకుంటే పర్చేస్, యాడ్ టు కార్ట్, బిగిన్ చెక్అవుట్. లీడ్ జనరేషన్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే లైక్ జనరేట్ లీడ్, ఫార్మ్ సబ్మిట్, ఫోన్ కాల్, క్లిక్. అదే ఇంకా SaaS బిజినెస్ వెబ్సైట్స్ తీసుకుంటే సైన్ అప్, ట్రయల్, స్టార్ట్. బ్లాగ్స్ కైతే న్యూస్ లెటర్, సైన్ అప్, స్క్రాల్ టు 90%. ఇలా చాలా కీ ఈవెంట్స్ సెటప్ చేయొచ్చు. కీ ఈవెంట్స్ సెటప్ చేస్తే మీ రిపోర్ట్స్ లో కన్వర్షన్ డేటా కనిపిస్తుంది. ఎలాంటి ఛానల్ ఎక్కువ కన్వర్షన్ ఇస్తుందో, ఎలాంటి పేజెస్ ఎక్కువ కన్వర్షన్స్ జనరేట్ చేస్తుందో, ఎలాంటి క్యాంపెయిన్స్ ది బెస్ట్ గా పర్ఫార్మ్ అవుతుందో అని కంప్లీట్ గా తెలుస్తుంది. ఇది బిజినెస్ డిసిషన్స్ కి క్రిటికల్ డిసిషన్ డేటా అన్నమాట. కీ ఈవెంట్స్ లేకపోతే GA4 లో జస్ట్ ఎంటీ మెట్రిక్స్ చూస్తారు. విజిటర్స్ వచ్చారు, పేజెస్ చూస్తున్నారు, బట్ బిజినెస్ కి యూస్ఫుల్ రిజల్ట్స్ కి అవుతుందో లేదో తెలియదు అన్నమాట. సో కీ ఈవెంట్స్ మనము 100% ప్రాపర్ గా సెటప్ చేసుకోవాలి. సో ఇప్పుడు GA4 ని అదర్ టూల్స్ తో కంబైన్ చేస్తే ఇంకా సూపర్ పవర్ఫుల్ అవుతుంది అన్నమాట. ఇక్కడ కొన్ని ఇంటిగ్రేషన్స్ చూద్దాం. ఫస్ట్ ఇంటిగ్రేషన్, GA4 ని గూగుల్ ట్యాగ్ మేనేజర్ తో కనెక్ట్ చేయండి. GTM తో GA4 ఈవెంట్స్ ఈజీగా సెటప్ చేయొచ్చు. ఇక్కడ నో కోడ్ చేంజెస్. నేను GTM వీడియో సపరేట్ గా చేసా, ఒక్కసారి ఆ వీడియో చూడు. ఇంటిగ్రేషన్ 2, GA4 ని గూగుల్ యాడ్స్ తో కనెక్ట్ చేయటం. GA4 ఆడియన్సెస్ ని గూగుల్ యాడ్స్ లో యూస్ చేయొచ్చు ఫర్ టార్గెటింగ్ పర్పస్ అన్నమాట. GA4 కన్వర్షన్ డేటాని గూగుల్ యాడ్స్ లో ఇంపోర్ట్ కూడా చేయొచ్చు ఫర్ ఆప్టిమైజేషన్ పర్పస్. అడ్మిన్ లోకి వెళ్ళి గూగుల్ యాడ్స్ లింకింగ్ సెటప్ చేయండి. బోత్ అకౌంట్స్ కనెక్ట్ చేయండి. ఇది గూగుల్ యాడ్స్ పర్ఫార్మెన్స్ సిగ్నిఫికెంట్ గా ఇంప్రూవ్ చేస్తుంది. ఇంటిగ్రేషన్ 3, GA4 ని గూగుల్ సెర్చ్ కన్సోల్ తో కనెక్ట్ చేయటం. ఆర్గానిక్ సెర్చ్ డేటా అంతా మనము GA4 లో చూడొచ్చు. ఎలాంటి కీవర్డ్స్ నుండి ట్రాఫిక్ వస్తుంది, ఎలాంటి పేజెస్ సెర్చ్ లోకి ర్యాంక్ అవుతుంది. అడ్మిన్ లో సెర్చ్ కన్సోల్ లింకింగ్ సెటప్ చేయండి. SEO అండ్ కాంటెంట్ డిసిషన్స్ కి చాలా యూస్ఫుల్ డేటా అవుతుంది. ఇంటిగ్రేషన్ 4, GA4 ని మైక్రోసాఫ్ట్ క్లారిటీ తో కనెక్ట్ చేయటం. నా ప్రీవియస్ వీడియోలో కవర్ చేశాను. GA4 క్వాంటిటేటివ్ డేటా లాగా ఇస్తుంది, లైక్ వాట్ హ్యాపెండ్ అని. అదే మైక్రోసాఫ్ట్ క్లారిటీ క్వాలిటేటివ్ డేటా ఇస్తుంది, వై హ్యాపెండ్ అని. ఇక్కడ బోత్ కంబైన్ చేస్తే కంప్లీట్ పిక్చర్ వస్తుంది అన్నమాట. ఇంటిగ్రేషన్ 5, GA4 ని
గూగుల్ స్టూడియోతో కనెక్ట్ చేయటం. ఫ్రీ డాష్ బోర్డింగ్ టూల్ అన్నమాట. ఇది కూడా గూగుల్ ప్రోడక్ట్. ప్రీవియస్ గా డేటా స్టూడియో అని అనేవాళ్ళు. GA4 డేటాని బ్యూటిఫుల్ కస్టమ్ డాష్ బోర్డ్స్ లాగా విజువలైజ్ చేయొచ్చు. క్లయింట్స్ కి రిపోర్ట్ సెండ్ చేయడానికి, టీమ్ తో డేటా షేర్ చేయడానికి, ఆటోమేటెడ్ రిపోర్ట్స్ సెటప్ చేయడానికి ఈ కాంబినేషన్ చాలా పవర్ఫుల్ కాంబినేషన్. ఇంటిగ్రేషన్స్ అన్నమాట. ఇప్పుడు కొన్ని కామన్ మిస్టేక్స్ చూద్దాం. బిగినర్స్ చేసే GA4 మిస్టేక్స్ ఏంటి అంటే నేను చెప్పేవి మీరు చాలా వరకు అవాయిడ్ అయితే చేయాలి. మిస్టేక్ 1, ఎన్హాన్స్డ్ మెజర్మెంట్ ని ఎనేబుల్ చేయకపోవటం. ఇక్కడ ఫ్రీ డేటా మిస్ అవుతుంది. స్క్రాల్, క్లిక్, వీడియో, ఫార్మ్ డేటా ఆటోమేటిక్ గా దొరుకుతుంది. సో ఎనేబుల్ చేయాలి. మిస్టేక్ నెంబర్ 2, కీ ఈవెంట్స్ సెటప్ చేయకపోవటం. కీ ఈవెంట్స్ లేకపోతే బిజినెస్ రిజల్ట్స్ ట్రాక్ చేయలేం. సెటప్ చాలా అవసరం. డే 1 నుంచే కీ ఈవెంట్స్ ని సెటప్ చేయండి. మిస్టేక్ నంబర్ 3, ఫిల్టర్స్ ని సెటప్ చేయకపోవటం. మీ ఓన్ ట్రాఫిక్ ఫిల్టర్ చేయాలి. మీ టీమ్ ట్రాఫిక్ ఫిల్టర్ చేయాలి. లేకపోతే మీ ఓన్ విజిట్స్ డేటాలో మిక్స్ అవుతాయి. అక్యురేట్ డేటా అనేది ప్రాపర్ గా రాదు. సో అడ్మిన్ లో డేటా స్ట్రీమ్స్ లో ఇంటర్నల్ ట్రాఫిక్ ఫిల్టర్ ని సెటప్ చేయండి. మీ ఆఫీస్ IP అడ్రసెస్ కూడా ఎక్స్క్లూడ్ చేయొచ్చు. మిస్టేక్ నంబర్ 4, డేటా రిటెన్షన్ ను డిఫాల్ట్ గా వదిలేయడం. GA4 డిఫాల్ట్ రిటెన్షన్ వచ్చి 2 months ఉంటుంది. అది చేంజ్ చేసి 14 months కి సెట్ చేసుకోవాలను. అడ్మిన్ లో డేటా సెట్టింగ్స్ లో డేటా రిటెన్షన్ ను చేంజ్ చేయండి. లేకపోతే 2 months తర్వాత ఓల్డ్ డేటా అంతా పోతుంది. మిస్టేక్ నంబర్ 5, రిపోర్ట్స్ చూడకపోవడం. GA4 సెటప్ చేసి 6 months తర్వాత ఓపెన్ చేయకపోతే వేస్ట్ కదా. సో వీక్లీ మినిమం ఒక్కసారైనా రిపోర్ట్స్ చూడండి. ఇక్కడ డేటా డ్రివెన్ డిసిషన్స్ తీసుకోండి. మిస్టేక్ నంబర్ 6, గూగుల్ సిగ్నల్స్ ఎనేబుల్ చేయకపోవటం. డెమోగ్రాఫిక్స్ డేటా కావాలి అంటే గూగుల్ సిగ్నల్స్ ఆన్ చేయాలి. అడ్మిన్ లో డేటా సెట్టింగ్స్ లో డేటా కలెక్షన్ లో గూగుల్ సిగ్నల్స్ ని ఎనేబుల్ చేయండి. ఏజ్, జెండర్, ఇంట్రెస్ట్ డేటా ప్రాపర్ గా రిపోర్ట్స్ లో వస్తుంది. మిస్టేక్ నంబర్ 7, UTM పారామీటర్స్ ని యూజ్ చేయకపోవటం. క్యాంపెయిన్స్ గూగుల్ యాడ్స్ లో రన్ చేసినప్పుడు UTM పారామీటర్స్ ని URLs కి యాడ్ చేయాలి. సోర్స్, మీడియం, క్యాంపెయిన్ నేమ్, కీవర్డ్స్ అంటే టర్మ్ అన్నట్టు. సో యాడ్ చేయకపోతే GA4 లో ట్రాఫిక్ సోర్స్ ని కరెక్ట్ గా ఐడెంటిఫై చేయలేం. ఆల్ ట్రాఫిక్ వచ్చి డైరెక్ట్ లో కనిపిస్తుంది అన్నమాట. సో ఇప్పుడు బిగినర్ యాక్షన్ ప్లాన్ చూద్దాం. GA4 నేర్చుకున్న తర్వాత ఏం చేయాలి? సింపుల్ 30-day ప్లాన్ చెప్తాం. వీక్ 1 GA4 సెటప్ కంప్లీట్ చేయండి. GTM తో ఇన్స్టాల్ చేయండి. ఎన్హాన్స్డ్ మెజర్మెంట్ ని ఎనేబుల్ చేయండి. ఇంటర్నల్ ట్రాఫిక్ ని సెటప్ చేయండి. డేటా రిటెన్షన్ 14 months కి చేంజ్ చేయాలి. గూగుల్ సిగ్నల్స్ కూడా ఎనేబుల్ చేయండి. బేసిక్స్ అన్ని వీక్ 1 లో రెడీ అవుతుంది. వీక్ 2 కీ ఈవెంట్స్ సెటప్ చేయాలి. మీ బిజినెస్ కి ఇంపార్టెంట్ ఈవెంట్స్ ని మార్క్ చేయండి. గూగుల్ యాడ్స్ ని లింక్ చేయండి. సర్చ్ కన్సోల్ కూడా లింక్ అప్ చేయాలి. వీక్ 2 మీకు ట్రాకింగ్ కంప్లీట్ గా రెడీ అవుతుంది. వీక్ 3 రిపోర్ట్స్ ఎక్స్ప్లోర్ చేయండి. డైలీ రియల్ టైమ్ రిపోర్ట్ చూడండి. ట్రాఫిక్ అక్విజిషన్ రిపోర్ట్ ని స్టడీ చేయండి. ఎంగేజ్మెంట్ రిపోర్ట్స్ ని అనలైజ్ చేయాలి. డెమోగ్రాఫిక్స్ ని చెక్ చేయండి. ఇక్కడ రిపోర్ట్స్ తో మీరు ఎక్కువ ఫెమిలియర్ అవుతున్నారు. వీక్ 4 ఇన్సైట్స్ తీసుకోండి. టాప్ ట్రాఫిక్ సోర్సెస్ ఐడెంటిఫై చేసి బెస్ట్ పర్ఫార్మింగ్ పేజెస్ ని కూడా ఐడెంటిఫై చేయండి. ప్రాబ్లమ్ పేజెస్ ని ఐడెంటిఫై చేయండి. కన్వర్షన్ పాత్స్ ని అనలైజ్ చేయాలి. ఫస్ట్ డేటా డ్రివెన్ డిసిషన్స్ తీసుకోండి. వీక్ 5 ఆన్వర్డ్స్ వీక్లీ రివ్యూ హ్యాబిట్ పెట్టుకోండి. మైక్రోసాఫ్ట్ క్లారిటీ డేటా కంబైన్ చేయండి. A/B టెస్టింగ్ స్టార్ట్ చేయండి. అప్పుడు మీరు CRO టెక్నిక్స్ అప్లై చేయండి. అప్రోచ్ తో మీ వెబ్సైట్ రిజల్ట్స్ ఎక్కువ ఇంప్రూవ్ అవుతాయి. ఈ వీడియో హెల్ప్ఫుల్ గా ఉంటే ప్లీజ్ లైక్ బటన్ కొట్టండి. వెబ్సైట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కొట్టండి. కమెంట్ లో మీకు ఏదైనా డౌట్ ఉంది అని అంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో GA4 అడ్వాన్స్డ్ ఫీచర్స్ కంప్లీట్ గా కవర్ చేద్దాం. ఎక్స్ప్లోరేషన్స్ నుంచి ఫనల్, పాత్ అనాలిసిస్ ప్రాక్టికల్ గా చూపిస్తాను. సో మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్. See you in the next one. Bye for now. In our 2499 AI powered performance marketing course లో లైవ్ క్యాంపెయిన్స్ ల్యాబ్స్ ఉంటాయి. వేర్ యూ ప్రాక్టీస్ ఆన్ రియల్ అకౌంట్స్. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసు అటెండ్ అవ్వు. ఇప్పుడే రిజిస్టర్ చేసుకో. లింక్ ఈజ్ ఇన్ డిస్క్రిప్షన్. సీట్స్ ఆర్ వెరీ లిమిటెడ్.
నమస్కారం.